ఇదే స్పాట్ లో. హైదరాబాద్ మాదాపూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మై హోమ్ అపార్ట్మెంట్స్ సమీపంలో ఒక కారు బైక్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు స్పాట్లోనే మరణించగా మరొకరికి చాలా తీవ్రంగా గాయాలయ్యే పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణం అతివేగమైనట్టుగా తెలుస్తోంది. సో కారు నడుపుతున్న సుచరిత అనే యువతి తలకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. విజువల్స్ మనం చూస్తున్నాం, ఇదే కార్ అది. సో ఈ కారే చాలా వేగంగా వెళ్ళి ఓ బైక్ను ఢీకొట్టింది. సో కారు కూడా పూర్తిగా నుజ్జునుజవడం చూస్తున్నాం. AP 09BB 74331 ఈ నెంబర్ గల కార్, దానిపైన ఒక స్టిక్కర్ కూడా ఉంది. సో ఆ కారు వేగంగా వెళ్ళిపోయి ఒక బైక్ని ఢీకొట్టడంతో ఆ బైకర్ స్పాట్లోనే మరణించారు. కారు నడుపుతున్నటువంటి ఆ మహిళ సుచరిత అనే యువతి తలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో మై హోమ్ అపార్ట్మెంట్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో కార్ని ప్రస్తుతానికి పోలీసులు సీజ్ చేశారు. సో వెనకాల భాగం చూస్తున్నాం, కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. సో బైకర్ స్పాట్లో మరణించడంతో మరొకరి వ్యక్తి కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఈ సంఘటన ఏ సమయానికి చోటు చేసుకుంది? బైక్ పై ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఇంతకీ ఆ మహిళ మధ్యమత్తులో ఉందా? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము తెల్లవారుజామున 2:45 ఇక్కడే జరిగింది. మాదాపూర్లో మనం చూస్తున్నాము. మై హోమ్ అపార్ట్మెంట్స్ ఎదురుగా కూడా ఈ ఫుట్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కిందనే ప్రస్తుతం మనం ఇదే ప్లేస్లో ఉన్నాము, ఇదే స్పాట్లో. ఈ స్పాట్లోనే ఐక్య నుంచి ఇనార్బిట్ మాల్ వైపు వస్తున్న ఆ సమయంలోనే కార్లో మహిళ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దాన్ని ఎందుకు స్లో చేసింది అనే వివరాలపైన పోలీసులు అయితే ఇంకా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ వెనక నుంచి బైక్ పైన ఇద్దరు వస్తున్నారు. ఆ ఇద్దరిలో కూడా ఒకరేమో శ్రీకాంత్, మరి మరొకరేమో బుల్ బోర్వా అతని పేరు కూడా. వీళ్ళిద్దరు కూడా అస్సాంకు చెందినటువంటి వాళ్ళు, బైక్ పైన వచ్చే వాళ్ళు కూడా ఈ అస్సాంకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. మరి వాళ్ళు ఆ సమయంలో వచ్చేటప్పుడు కూడా ఓవర్ స్పీడ్తో కూడా రావడం జరిగింది. కారు వెనక వైపు నుంచి బైకు ఢీకొట్టింది. కారు వెనక వైపు నుంచి బైకు ఢీకొట్టడంతో కారు కూడా సడన్ బ్రేక్ వేయడంతో కూడా ఇటు కారులో ఉన్న మహిళ సుచరితకు తలకు గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. బైక్ పైన ఉన్న ఇద్దరిలో మాత్రము మరి బుల్బోర్వా ఇక్కడికిక్కడే మృతి చెందడం కూడా జరిగింది. శ్రీకాంత్కు తలకు బలంగా గాయాలయ్యాయి. తన పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. తనని మెడికోర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెంటనే ఇక్కడ మాత్రం ఆ ఘటన జరిగినప్పుడు మాత్రము మరి కారు అద్దాలు కూడా మొత్తం పగిలిపోయి ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ఆ కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. అంటే ఆ మహిళ కూడా డ్రింక్ చేసి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తననైతే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. తన తలకు కూడా గాయం అవడంతో కూడా ఈ ఫ్లైఓవర్ పై నుంచి ఎవ్వరు వచ్చినా సరే కానీ ఆ నైట్ ఓవర్లలో తెల్లవారుజామున మాత్రము చాలా వరకు హై స్పీడ్లో రావడమే కారణము అని అంటున్నారు. అందులో ఒకటి నిన్న న్యూ ఇయర్ అవడంతో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు వెళ్ళి వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ మహిళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ నుంచి వస్తున్నట్టుగా గమనించారు పోలీసులు అయితే. ఇంకొకటి ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా వాళ్ళు మరి అక్కడి నుంచి ఆ సమయానికి వస్తున్న టైంలో కూడా బైక్ కూడా ఓవర్ స్పీడ్లోనే ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆ ఓవర్ స్పీడ్తోనే గుద్దడం వల్ల కూడా స్పాట్లో తను మృతి చెందడం జరిగింది. మరి శ్రీకాంత్ పరిస్థితి కూడా తను ఇప్పుడైతే ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. మరి ఐసీయూలో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ బంధువులంతా కూడా అక్కడైతే ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మాత్రము మృతి చెందిన వ్యక్తిని మాత్రము అస్సాంకి తరలిస్తూ